మిగతా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దోస్తులు ఒక నిమిషం, మధ్యాహ్నం వచ్చే పల్లె మొగుడు వద్దు పట్నం మగాడ ముద్దు సిరీస్ ని ఏం చేశాం కదా దోస్తులు. దాని ప్లేస్ లోనే ఇంకో సిరీస్ తీసుకొచ్చాము. అదే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ. దోస్తులు, ఈ కొత్త స్టోరీ చాలా చాలా బాగుండబోతోంది. ఈ సిరీస్ కూడా పల్లె మొగుడు సిరీస్ లా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం దోస్తులు. మరి నిన్నైతే ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి చూడండి దోస్తులు. పార్ట్ 1 లో మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. అసలు ఈ కథ దేని గురించో అన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. అది చూస్తే స్టోరీ దేని గురించో అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 78 ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. ఇంకా వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరే రాజుగా, ఏందే అమ్మా? ఎటు పోతానారా? దానికి పండ్లు తోమడానికి యాపపుల్ల కావన్నట్టునే తెంపుకరానికి పోతానా. యాప పుల్లనా? దానికి ఏం పుట్టిందిరా? పేస్ట్ లేదా, బస్సు లేదా? దానికి అప్పుడప్పుడు గిదే రోగం పుడుతుంది. యాపపుల్ల దేపో, ఎర్ర మంజం దేపో, నల్ల మంజం దేపో అంత కొడి చెప్తుంది. ఏంది రాజు, ఏమో అంటున్నావు? ఏం లేదే, అమ్మకు వేపపుల్ల కావన్నా అని అడుగుతున్నా. నీకు తేయడానికి పోతున్నా కదా. ఛీ, అంత గవ్యం బుద్ధులో ఏమో, అంత పల్లెటూరు బుద్ధులు. పల్లెటూరు అని వేసుకోకరా అంటే నడిడైతే. ఇప్పుడు ఏందే అమ్మా నువ్వు? మరి మనం రీచ్ బతకాలని నేను అనుకుంటే నువ్వేమో పూరు బతుకుతాను. నేను కూడా అదే అనుకుంటున్నానే. నువ్వు స్లిమ్ ఉండాలనుకుంటే బర్రె ఉన్నావు. ఏం చేస్తున్నా? సపరేట్గా కూర్చున్నా. ఇది కూడా గంతే. ఏందే ఏమో అంటావు? నేనేమంటావు తమ్మా? వేప పుల్ల తెమ్మంటున్నా. నా కొడుకు ఎందుకు తెస్తాడే? తేవరాజు ఏనని చెప్పరా? ఏమో యాప పుల్ల కోసం ఆడదాకా పోయి కొమ్మ వంచి తెంపి ఎంత టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ఇంతో అంత సంపాదించిపోరా. సరే మరి, నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నా. ఒక్కొక్క పుల్ల 30 రూపాయలు ఉన్నది. ఒక 100 పుల్లలు ఆర్డర్ పెట్టుకుంటే దరిద్రం మొదలుతుంది. 3 నెలల దాకా వస్తాయి. ఇన్నవరా వారి దానికి ఆవరం ఎట్లుందో, లేకపోతే ఏం చెప్తా అంటాందో ఇంతనా వారా? అసలు దానికి పైసలు ఓడిస్తాండ్రా? 30 రూపాయలకు యాప పుల్ల కొనుకొచ్చుకుంటుందట. ఎన్నైతే లెక్క పెట్టినావే? లెక్క పెట్టిండ్రా తమ్మా. మీకు మ్యాథ్స్ బాగా వచ్చు కదా. నాకు మ్యాథ్స్ బాగా వచ్చనోడన్నాడే. నాకు ఇంగ్లీష్ ఫీజు వచ్చు. సరే మరి ఇంగ్లీష్లోనే లెక్క పెట్టుండ్రి. అంటే హిందీ కూడా వచ్చు. సరే మరి హిందీలో లెక్క పెట్టుండ్రి. ఏం మాట్లాడుతుంది ఇది? మ్యాథ్స్ రాకపోతే లెక్కలు రావనుకోవాలి, అంతేగాని ఏమంటుంది ఇది? ఇంగ్లీష్లో లెక్క పెట్టుడైంది, హిందీలో లెక్క పెట్టుడైంది. అవునే రాని, పిసెక్కిందా నీకు? నాకెందుకు పిసెక్కుతుంది? నీకెక్కుతుంది. అగో మీ అమ్మకు కూడా ఎక్కినట్టున్నది. ఎట్లా పెట్టిందో చూడు ముఖము. అరే రాజుగా, నేను లేవట్టి బయటకెత్తేస్తారా ఇంట్లోకెళ్ళి? నేనేమన్నా మధ్యలా? నువ్వు సపరేట్గా లోపలికి డ్యూటీ వేసుకోపోనాడు. యాపప్పుల నెత్తి వంట మంచుకుంటది. నువ్వు లేకపోతే వంట నేను ఆర్డర్ పెట్టుకుంటా. 3000 కదా ఏ పాటి? చూడరా చూడు, 3000 అంటే దానికి ఏ పాటట? ముందట్నే వేప చెట్టు మునిగింది. ఒక పుల్ల తెంపుకత్తే ఏమైతుందా నీకు? ఏమో తెంపుకరాకంటావు, అదేమో ఆన్లైన్లో ఆర్డర్ అంటది. ఇద్దరు కలిసి నన్ను చంపేయరు సపడేగా. ఏం మాట్లాడుతున్నారా పిస? నువ్వు తిట్టే తిట్ల కంటే ఇవే పిసపిస్తున్నాయే. కరెక్ట్ చెప్పినావు రాజు. ఆమె ముఖం చక్కగా పెట్టుకోమను. సూర్యక చేస్తాను అప్పటి నుంచి. నాకు ఈ సీరియస్నెస్ పోయేదాకా నేను ఇట్లే పెడతా. అయ్యో అత్తమ్మ, సీరియస్నెస్ పోయేదాకా అట్లనే పెడతారా? మరి నీ లెక్క అనుకుంటానవా? సీరియస్నెస్ లేదనుకుంటానవా అని? నాకు ఉన్నది. ఇప్పటిసంది గిదే సీరియస్నెస్ చూపిస్తా. ఏమన్నా చూపించుకోవే, నన్ను ఇడిచిపెట్టుండ్రు ఇద్దరు కలిసి. నేను అసలు నిన్ను ఎందుకు పిలిచినో విషయం కూడా మర్చిపోయినా. అమ్మయ్యా, ఇప్పటికన్నా చెప్తావానే? నిన్న ఏం చేసినావురా నువ్వు రాత్రికి? నిన్న రాత్రికి ఏం చేసుడేంది? ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఈ నూనె సీసాలు ఎత్తుకపోయినావు కదరా? అమ్మో, ఇది గుర్తుపట్టింది ఏంది? ఏంది నూనె సీసాలా? నూనె సీసాలు ఎత్తుకపోవడేంది? ఏం మాట్లాడుతున్నావే మమ్మీ? వంట నూనె అయిపోయిందా? తెమ్మంటున్నావా? ఏమంటున్నావు? నిన్న గదేందో చూస్తా పేర్లు లాంటివి కదరా. ఓహో, గదాని గురించా నువ్వు మాట్లాడేది? అవును కదా, చూసినా. ఇళ్ళకెళ్ళి సీసాలు మాయం చేసినావు కదరా. చీ, గా సీసాలు నాకెందుకే? నేనెందుకు మాయం చేస్తా?
అబద్ధాలు ఆడకరా. నేను ఎప్పుడన్నా మసాజులు చేయించుకున్నానావే? నాకెందుకే గవి? నీ పెండ్లాం అడిగింది కావచ్చు, పట్టుకపోయి ఇచ్చినావా దానికి? మంచిగింది బర్రదానా, తీసుకపోయి బీరువాలో దాచుకుంటావా? ఆ సీసాలన్నీ జమ చేసుకొని ఏం చేస్తావే? తాగుతావేంది లాస్ట్కు? అలా మస్తు సీసాలుండే, నాకు ఎడతాంది. అలా కొన్ని తగ్గినాయి, రెండో మూడో తీసుకుపోయినావు, దానికి ఇచ్చినావు నాకు తెలుసు. ఏ, నేను గట్లెందుకు తీసుకుపోతా, గట్లెందుకు ఇస్తా? అవసరమైతే నేను అడగనావే? పోని పాపమని నాకు నిద్ర వచ్చినా కూడా కష్టపడి చూసిన పేర్లు, అర్థమైందా? లేదు లేదు, నేను గుర్తు పట్టినా, నువ్వు తీసినావు. నీ ముందటనే కదనే చూసి మూత పెడితే. నాకు నిద్ర వస్తుందని పోయినా, నువ్వే అన్ని చదివినావు, తాళం వేసినావు, తాళపు చేయడ వారేసిపోయినావు. నీ వెనకనే వచ్చినా కాదే, చూడలేవా? వెనకనే వచ్చి తాళప్సేని వెనకనే పెట్టిపోయినా. తీసినావు తీసినావు, తీయలే తీయలే, నువ్వు తీసినావు. నేను తీయలే. ఏంది రాజు, నువ్వు ఉండే. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు తీయలే అని? తీసినా అని చెప్పు, రెండు తీసుకొచ్చి నాకు ఇచ్చినా అని చెప్పు. అగజూడు ఇచ్చినావారా దానికి? అవును ఇచ్చిండు. అయితే ఏందట? ఇద్దరు కలిసి నన్ను బుక్ చేస్తాండి. అబద్ధం ఆడాల్సిన అవసరం మనకేంది రాజు? తీసినా అని చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? మీ అమ్మనే కదా ఈమె, ఇంకెవరో కాదు కదా. అమ్మ దగ్గర కూడా భయపడతావా? మీరిద్దరు తల్లి కొడుకులు కాదా? నీకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మీ అమ్మ దగ్గర? ఆ మాత్రం హక్కు లేదా మనకి ఇంట్లో? హక్కుల గురించి మాట్లాడతానావే నువ్వు? మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద హక్కు ఉన్నది నాకు, అర్థమైందా? మీ మీద కూడా హక్కు ఉన్నది. నా మీద హక్కు ఉండేంది? నన్ను ఏం చేద్దాం అనుకుంటాను? పెద్దవాళ్ళ మీద నేను చేయి చేసుకోను. అగో చూసినవారా నన్ను కొడుతుందట అది. అది కొడతా అని ఎప్పుడన్నదే? కొట్టా అని కదా అంటాంది. నువ్వు ఆవురా నల్లికుట్లోడా. మెల్లగా నూనె సీసాలు పట్టుకపోయి దానికి ఇచ్చినావా? ఒక్కొక్కటి 10,000 20,000 ఇయ్యి ఇప్పుడు నాకు. నాకు చెప్పకుండా తీసినందుకు ఇంకో 10,000, మొత్తం 30,000 ఇయ్యు. 30,000? రాజు, నువ్వు వేపప్పులు తెంపుకురాపో, ఈమె సంగతి ఏందో నేను చూస్తా. అరే నువ్వు పోయినావంటే నీ సంగతి నేను చూస్తా. ఏంటి చూసేది? మంచిగా తినుకుంటా పండుకుంటా మసాజులు చేయించుకుంటారట తల్లి బిడ్డలిద్దరు. మేమేమన్నా చేయించుకుంటాం, నీకేమైతుంది మధ్యలో? నేను కూడా ఏమన్నా చేసుకుంటా, మా ఆయన కూడా ఏమన్నా చేసుకుంటాడు, నీకేమైతుంది మధ్యలో? ఆగో, నా నూనె సీసాలో కొట్టేసి నన్నే నీకేమైతుందని అడుగుతానమేందే? ఈ ఇల్లు అందరిది, నాది నీది అనేది ఉండదు ఇక్కడ. ఒక వస్తువు ఇంటికి వచ్చిందంటే ఆ వస్తువు మీద పూర్తి హక్కులు అందరికి ఉంటాయి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అందరికన్నా ఎక్కువ హక్కు నాకుంటుంది. ఎందుకంటే ఈ ఇంటిని మొత్తం మెయింటైన్ చేసేది నేను కాబట్టి, ఈ ఇంటికి కోడల్ని నేను కాబట్టి. మరి నేనేందే? నువ్వు కోడలు అయితే మరి నేనేంది? కొత్తవి నాకు లేదా అనే హక్కు? ఇప్పుడు లేదని ఎవరన్నారు? అవసరమావే? తీసుకున్నా అని చెప్పుడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థమైతలేదు. గట్టి కొరిన ఇజ్జత్ తీయకే. ఏమి ఇజ్జతి? ఇంట్లో వస్తువు తీసుకుంటే ఇజ్జత్ పోయినట్ట? ఈ ముఖానికి 10,000 20,000 నూనె నీకెందుకే? నీ శరీరానికి 20,000 నూనె అవసరమా? గన్ని సీసాలు పెట్టుకొని ఏం చేస్తారు? ఒకటి తీసుకుంటే చచ్చిపోతారా? ఎంతగానో బీపీ రేజ్ చేసుకోకుండ్రి, ఏమన్నా అవుతుంది మళ్ళా. అన్నే చచ్చిపోతారా అంటావే? అంటే నేను చచ్చిపోవాలని ఉన్నది కదా నీకు? రాని పిస మాట్లాడకే. నేను వాగరాజు, ఏమో బాగా మాట్లాడుతుంది. బీపీ పెంచుకొని 2 సీసాలు తీసుకపోతే ఏమైతుంది? గన్నిగానే మొన్న ఏం చేసుకుంటుందట? అన్నో లోటలో పోసుకొని తాగుతుంది ఏంది నూనె అంతా? లేకపోతే నూనె ఏమైనా గోలించుకొని తింటా అనుకున్నదా? నీకేం తెలిసే నేను జమ చేసుకుంటానా? ఒక్క సీసా నాకు సరిపోతలేదు, అన్ని జమ చేస్తే సరిపోతుంది అని జమ చేసుకుంటానా. అట్లా అంటే మీ శరీరానికి 100 సీసాలైనా సరిపోదు, 100 ఏళ్ళు జమ చేస్తారా? మురళి వాళ్ళు ఏదో నూనె గురించి కొట్లాడుతున్నారు. ఎవరు? ఆను ఇంకా రాని. అబ్బా, నువ్వెంత మంచిదానివే నిజంగా. ఆడోళ్లకు కొట్లాటాలంటే మస్తు ఇష్టం. ఎవరన్నా కొట్లాడితే మంచిగా ముచ్చటకు మూతి చాపుతారు అంటారు. నువ్వు అట్లా కాదే, ఎంత మంచిదానివి. కొట్లాడుతున్నారు, వాళ్ళ కొట్లాట ఆపు అని చెప్తున్నావా? అది కాదు మురళి, ఆ, అదేం నూనె? ఏదో నూనె నువ్వు తీసావంటే నువ్వు తీసావని కొట్లాడుతున్నారు. ఏ నూనె మునిగిందో మనకెందుకే, ఇడిచిపెట్టు. నేను ఇడిచిపెట్టా, నాకు కూడా ఆ నూనె కావాలి. నీకు కూడా నూనె కావన్నా? పిసలేసిండావే? అది ఏందో తెలియదు, ఏంటిదో తెలియదు, నూనె కావాలంటావు. వాళ్ళు దాని గురించి కొట్లాడుతున్నారంటే అదేందో స్పెషల్ నూనె అయి ఉంటది. నాకు ఇప్పుడు ఆ నూనె కావాలి. స్పెషల్ నూనె ఇక్కడ ఎందుకుంటదే? అదేదో వంట నూనెనో ఏదో నూనె అనుకుంటా. అయితే నాకు అది కావాల్సిందే. వాళ్ళ దగ్గరకు పోయి అడిగి నూనె తీసుకొని రా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటావు కానీ నేను తెచ్చుడేంది? పెట్టుకో. నేను ఆర్డర్ అస్సలు పెట్టుకోను. అది ఏ మాయలో కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తీసుకొని రా.
వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో వాళ్ళే కొట్లాడుతున్నా అంటున్నావు. గాయంతో తెలివి లేదా అవే? కొట్లాడంగా నువ్వు పోయి అలాకెళ్ళి ఒకటి తీసుకుంటావా? ఉంచుతారా నిన్ను నాన్ను? నాకు అదంతా అనవసరం. నాకు నూనె కావాలి. నీ కుక్క కావాలి అని గన్లలో ఏడ్చినట్టు నూనె కావాలంటే ముందు అది ఏ నూనె నవ్వుదాన్ని అడుగుపో. దీని నూనె పాడుగాను ఏవో నూనె అని పెట్టింది. ఏ నూనె మునిగింది అది? అరుణ్ తీసుకొచ్చాను, అడుగు. ఏది నా సీట్ డబ్బా? సీట్ డబ్బానా? సీట్ డబ్బా ఎడికి వెళ్ళొచ్చిందే? సీట్ డబ్బా ఎడికి వెళ్ళొచ్చిందంటాడేంది ఆడు? మింగిండేంది ఆయన? మురళి అడుగు. అగో, నేను నిన్ను అడిగితే నువ్వు అన్న అడగమంటావు. ఎన్ని అడుగుతాందిడా? నోరు తర్వాత వెళ్ళబెట్టావు కానీ ముందైతే నా సీట్ డబ్బా నాకు ఇస్తే నేను పోతా. బేబీ సీట్ డబ్బా ఏందే? ఏమంటుంది అది? నువ్వే తీసుకురమ్మన్నావు కదా మురళి, అనసూయని. నేనెప్పుడు తీసుకురమ్మంటేనే? నీకేందో కావాలన్నావు కదా, అడుగుమని చెప్పినా. నేను అడిగితే చెప్పది. నీ దగ్గరికి తీసుకొస్తే నువ్వే అడుగుతావు కదా, అందుకే తీసుకొచ్చిన. మరి మధ్యలో సీట్ డబ్బా ఏంది? పట్టుకు రమ్మంటే రాదు కదా. మురళి నీకోసం సీట్ డబ్బా పట్టుకొచ్చిందంటే ఉరికొచ్చింది. నీ తెలివి పాడైపోను. గిసంటి తెలివి బాగుంటది బేబీకి. నీ అవ్వ, నాకేందో సీట్ డబ్బా ఇస్తారా నేను ఉరికొస్తే అక్కడ మంచి డిస్కషన్ రసవత్తరమైన కొట్లాట ఇడిచిపెట్టి ఇడికొస్తే దాన్ని మెచ్చుకుంటావు నువ్వు. ఇంకా మీకెళ్ళి సీట్ డబ్బా లేదంటావు. ఆ, అయ్యో మురళి, పడిపోయావా? చూసినావానే? చూడు ఎట్లా అడుగుతుందో. పడిపోయినావాని నువ్వేమో నన్ను దన్నినావు కదా, కింద పడగొట్టినావు. అజ్జుడు పాపం అని ఉన్నది దానికి. గందుకే బేబీ అంట. ఎప్పుడు చూడు దాని చుట్టే తిరుగుతావు అని తిడతావు కదా నన్ను. గిందికే తిరుగుతా. మురళి, లేవట్టు బేబీ లేవట్టు. తర్వాత లేపడతాను మురళి, ఇప్పుడేం పర్లేదు కానీ అడుగు, నూనె గురించి అడుగు. దీని నూనె పాడుగాను. వసే అనసూయ, ఏందా నూనె కోసం కొట్లాడుతాడట గానీ అది ఏం నూనె మునిగింది చెప్పు, లేకపోతే ఇది నన్ను ఈయన చంపేసి పొందబెట్టి తట్టున్నది. ఆహాహా, ఆహాహా, ఎంత మంచి ముచ్చట చెప్పినావు. ఇప్పుడే అంటావు కదా బేబీ, నా బేబీ మంచిది అని. ఏమైంది మరి? బొంద పెడుతుందట బొంద. నేను ఊకుంటానరా, నేను పాతర పెడతా. ఉప్పు పాతర ఎత్తా కోసి. ముందు నువ్వు అడుగు మురళి, అడుగుమంటే ఏ మాటలు మాట్లాడుతున్నావు? వసాయి అనసూయ, అటు ఏం నూనె చెప్పి మునిగే నేను బయటకెళ్ళి కొనుక్కొత్తా, నిన్నేం అడుగుతలేను. అది మసాజ్ నూనె. బ్యాంకాక్కి వెళ్ళి తెప్పించుకున్నా నేను మసాజ్ చేసుకోవడానికి. నూనె డబ్బాకు 20,000. నా బేబీకి గంత పెద్ద డబ్బా ఏమద్దు, చిన్నది కొంటే చాలు. డబ్బా అంటే పెద్ద డబ్బా రాదు, చిన్న డబ్బా వస్తుంది ఏలడంతా. చీలడంత డబ్బాకు 20,000? నాకు బయట కొన్నది ఏమొద్దు మురళి, అను దగ్గరనే కావాలి. వస్తే ఎండకపోయినదానా? నీకెందుకే మసాజ్ ఆయిలు? నువ్వు అసలుకి ఎండకపోయినట్టుంటావు. నీకు ఆ నూనె రాస్తే ఇంకింత ఎండకపోతావు, గుంజుకొస్తావు వాళ్ళకే. నన్ను అడ్డి రెగిందే, నన్ను లేపి మునుగుండ్రే. తర్వాత మీ నూనె గత్తర పోతే. అబ్బా ఏమండి, ఏంటిదే? ఇవాళ నైట్ సినిమా కోదాం కదా. సినిమానా? ఇవాళ నైటా? ఎందుకే? సినిమా కోదామంటే ఎవరన్నా ఏ సినిమాకని అడుగుతారు. ఎందుకని అడగంగా నిన్నే చూసిన. ఇప్పుడు సినిమా ఏందే? ఇంకెప్పుడు చూస్తావు? నా హాలిడే రోజు ఏం చేసినవే? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? మొన్న నేను లీవ్ పెడితే కూడా అటు పోయినావు రాని వాళ్ళ ఇంటికి. అబ్బా శరత్, నాకు ఓ బుద్ధి అయింది ఏదో ఒక్కరోజు పోయొచ్చిన. దానికి నువ్వు ఊకూక అనకు మీ అమ్మ లెక్క. మధ్యలో మా అమ్మ ఎందుకు వచ్చిందే? ఎందుకు వచ్చిందేంది? ఒక్కరోజు పోయినో లేదో ఊకే దాని గురించే మాట్లాడుతుంది. పొడిచి చంపుతుందంటే. నేను నీకు ముందే చెప్పిన వద్దని. మరేం చేయాలి? నన్ను ఎటో తిప్పుతాను. మళ్ళీ మీ మామ వస్తాడు, సంచి పట్టుకురావాలి, సంచి తీసుకుపోవాలని మొత్తం అటే తిరిగితివి. బ్యాగ్ ఇచ్చేసి వచ్చినాక సాయంత్రం సినిమా కోదామని చెప్పినా గానీ ఎవరిని తీసుకుపోవడం వద్దంటివి, మన ఇద్దరినే అంటివి. సరే అని అంటి కదా, అయినా పోయి వచ్చినావు. ఇంకోసారి పోయి వచ్చినావా నాకు? సరే అనా. టీవీ ఉన్నది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది, సబ్స్క్రిప్షన్లు అన్నీ తీసుకున్నాడు వాడు. నేను తీసుకోమంటేనే తీసుకున్నాడు బంటి. సరే తీయే, నువ్వే తీసుకోమన్నావు. మరి మంచి మంచి సినిమాలు పెట్టుకొని చూడొచ్చు కదా. వెబ్ సిరీస్లో అవి ఇవి ఎన్నంటే అని చూడొచ్చు. ఇంట్లో మధ్యాహ్నం అంతా ఏం చేస్తున్నారే? ఏడ చూనిస్తారు? ఏమో దిక్కుమాల సీరియల్ అన్నీ పెట్టుకుంటా చూస్తాండ్రు. వాళ్ళకి అసలు ఇంటర్నెట్ ఇవన్నీ వేస్ట్. మరొక ట్యాబ్ అన్న ల్యాప్టాప్ అన్న కొనిస్తాగు, దాంట్లో చూసుకోవచ్చు. వాడు ఇవ్వడనిస్తాడా చిన్నోడు? ఆయనతో నీ ట్యాబ్లెట్ టాయిలెట్ పోసిండు అనుకో అవుతుంది. సరే మరి ఇంట్లో ఒక చిన్న టీవీ పెట్టి ఇమ్మంటావా? చూస్తావా? దానికోసం బెడ్రూమ్లో కూడా టీవీ పెట్టిస్తాడటీడు. అంత పెద్ద టీవీ ఉన్నది, చాలా దానికి సీరియల్ చూస్తుందని చెప్తాంది.
అంటే మొత్తం నేనే చూస్తానా టీవీ దాన్ని చూడనిత్తలేదు అన్నట్టు. అత్తమ్మ మా సీరియల్ చూడకు గా సినిమా చూద్దామంటే నేను చూడనా? ఒక్కనాడని అడిగింది అది నన్ను. నాకేం తెలుసు, మంచిగానే చూడమంటారు కదా అని నేను చూసుకుంటా కూర్చున్నా. ఆయన టీవీ వీలదేమన్నా, నా చిన్న కొడుకు అన్నాడు, వీళ్ళు చెప్పినట్టు నేనెందుకు వినాలి? సరేనా, టీవీ పెట్టిమంటావా? ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి సినిమా కోదామంటే టీవీ పెట్టిస్తా అంటావా? పోదాం తీయ బంగారం, అన్నిటికీ అలుగుతావేంది. ఇప్పుడైతే టీవీ పెట్టిస్తా, సినిమాలు చూడు. నీకు బోరు కొడుతుంది, తాపు కొట్టంటాను. అద్దద్దు, మళ్ళా మీ అమ్మ ఏదో ఒకటి పుల్ల పెడుతుంది. టీవీ పెట్టించుకున్నది కోడలు బెడ్రూమ్లా అంటది, అవసరమా? వచ్చింది, సైలెంట్ ఉండు. టీవీ పెట్టి అన్నా అని అడిగిన, చెప్పు. మాట్లాడకని చెప్తున్నానా? శరతు ఉన్నావారా? ఉన్నా అమ్మా, రా. ఏందిరా? ఏంటిదే? ఏంటో గుసగుస గసగస సప్పులు వస్తాయి. నేను ఉండే ఎటు పోతాను? ఏంటిది? నేనుండుడేంది? ఉండమని చెప్పినప్పుడు ఉండు. చెప్పుండ్రి. ఏమైనా గుయ్య 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 తలుగుతానవేంది నా కొడుకుతోటి? నీకేడా మనసు ఆడతలేదే? మంచిగా ఉండత్తలేదా? కొట్లాట పెట్టుకోనని చూస్తానవేంది? గుయ్య 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 అని చెవులు కొరుకుతాను రోజు. అన్ని ప్రశాంతంగా ఉండనిస్తావా ఉండనియవా? అంటే ఏంటి దాని అర్థం? ఏం చెప్తాను వానికి అంటానా? ఇదే పని అయ్యా నీకు? వానికి ఎక్కించుకుంటా కూసునుడు? ఎక్కించుడేందత్తమ్మా, ఏం మాట్లాడుతున్నారు? మా ఆయనతోటి నేను ఎన్నో మాట్లాడుకుంటా, సాటుకుండి వింటున్నారా? అవ్వా అవ్వా, ఎట్లా అంటాను నిన్నవారా? సాటుకుండి వింటానా అంటుంది. డాడీకి తెలిసిందనుకో, డాడీ నన్ను దంచుతాడు చెప్తానా. సాటుకుండి వింటానా నేను చెట్లు మీ? సాటుకుండి ఇనుడే కదా దీన్ని అంటారు. ఏం చేస్తున్నారు మరి? ఎందుకు వచ్చారు లోపలికి? గుసగుస మాట్లాడుతున్నామని ఎందుకు అంటున్నారు? నేనేదో గిడ బట్టలు పెడదామని వచ్చిన, పెట్టంగానే అత్తమ్మ అత్తమ్మ అని వినబడ్డది. నన్ను విత్తాందయిందని నేను అనుకున్నా. అత్తమ్మ గిట్లా అత్తమ్మ గట్లా అని చెప్తాను సాడీలు అనికి నా మీద. తల్లి కొడుకులను వేరేయాలని చూస్తానవేందే? చూసినావా శరత్ ఎట్లా మాట్లాడుతుందో మీ మమ్మీ? మీకు ఏమైతుంది? 4 రోజులు మంచిగా ఉంటారు, 4 రోజులు ఓట్లాడతారు. గట్లే ఎత్తందిరా, మరి ఏం చేసుడు? నిన్ను ప్రశాంతంగా ఉండనిత్తలేదు, నన్ను ఆయనకే ఉండనిత్తలేదు. నేను బయటకు పోతా ఉంటే నన్ను ఆపి మరి నన్ను ఎట్లా తిడుతుందో చూసినావా? ఇంకా నువ్వు నాకు టీవీ పెట్టిస్తా అంటున్నావు. టీవీలు ఎందుకురా? ఉన్న టీవీ చాలదా? అత్తమ్మ రోజు సీరియల్ చూస్తుంది, నన్ను టీవీ చూడనిత్తలేదు అంటుంది. అత్తమ్మ ఇలా సినిమా చూద్దామంటే నేను వద్దంటున్నారా? చూద్దామా ఇద్దరం అని కూర్చోనా? నన్ను అడిగిందా ఎప్పుడన్నా? అడుగు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని తిరుగుతుంది ఇల్లంతా. శిషి ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది మాకైతే. కొడుకుల మీద ఆధారపడి ఉంటే యోగిట్లా అవుతుంది. అందుకే శాత అయినా శాత కాకుండా ఎవరి వాళ్ళు ఉండాలి. నిన్నే ఉండుండ్రి ఉండండ్రి ఉండుండ్రి అంటే ఇక మనం వట్టి ఉండు ఎందుకని జాగా అమ్మి మరి పైసలు కట్టిద్ది. ఇంట్లుండు మీకెంత హక్కు ఉందో నాకు కూడా గంతే హక్కు ఉంది. నా చిన్న కొడుకు తెత్తలేడా? మీరే తెత్తాండ్రా పైసా? అతోటి కాదు శరత్, నేను బయటకు పోతున్నా. ఏందే అమ్మా, వట్టి వట్టిగా వచ్చి లొల్లు పెట్టుకుంటావు? అదేందో నాతోటి మాట్లాడుతుంది, దానికి నువ్వు అంత సీరియస్గా ఉన్నా? ఏందో మాట్లాడుతుంది అంటావేంద్రా? నిజం చెప్పు, నా మీద ఎక్కిత్తలేదా అది? అత్తమ్మ అట్లా అత్తమ్మ ఇట్లా అని అంటుంది. నేను ఇంటలేనా ముచ్చట? ఏమన్నది అది? సినిమాకి తీసుకుపోమని అడిగింది నన్ను. అగజుడు రోజంతా నా మొగుడు కష్టపడి వస్తాడు, మరి సాయంత్రం వచ్చినాక మంచిగా వండుకోవాలి తినాలని చూస్తారు ఎవరన్నా. సినిమాకు పోదాం షికార్లకు పోదాం ఇంకా అలసిపోవాలని చూస్తారా? అందరు పోరా అదే సినిమాకు, ఏమో కొత్తగా చేస్తాను అన్ని గట్లనే వెనకేసుకుంటారా? అది ఇది ఇది అది అని ఆగదిగా రెక్కలు కట్టుకొని ఎగురుతుంది. నీకు గిట్లా మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి గిట్లున్నావు. ఆ ఉద్యోగం రాకపోతే ఏం చేద్దురా? కాపాయం చేద్దురా లేదా? గట్లనే ఉండాలి ఇప్పుడు కూడా. ఉన్నప్పుడు లేనప్పుడు ఒకటే లెక్కుంటారా అని. అదే మన చీరలు అడుగుతుందా, నగలు అడుగుతుందా? ఒక సినిమాకి పోయేద్దామని అన్నది. అది ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అసలు ఎటు పోలే. పాపం దానికి బోరు కొడుతుందేమో. అవ్వగారింటికన్నా పోయేస్తుందేమో అంటే అదొప్పిసం ఉండమోపోయింది. బిడ్డను పట్టించుకోదు. ఇది మరి అలా పుట్టిందో మరి ఎడికెళ్ళని ఎత్తుకొచ్చిందో బిడ్డను. దాని ముందట నాకు అది ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే ఫీలే, ఈ నుంచి వీకింది కదా దాని ముందట అన్నదని చెప్తే ఒక్కటి ఇంటలేదు చేస్తలేదు. ఎట్లో ఏమో ఏమన్నా వేసుకోండి. పిల్లగాడు పెద్దగా అవుతాడు, కొంచెం ఏమన్నా కాపాయం చేయమను. ఏం గుయ్య గుయ్యరా ఊకిదే పనే. రాత్రి కూడా సతాయించుతుందారా బాగానే? ఏంది మమ్మీ? రాత్రి పూట కూడా సతాయించుతుందా అని అడుగుతానా? ఏం మాట్లాడుతున్నావే మమ్మీ? అది ఇంటే ఎంత గలీజ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఎవరికైనా చెప్తే ఎట్లుంటుంది? అదే ఇంట్లో ముచ్చట్లన్నీ బయటకి చెప్పమని చెప్పు. చెప్తుంది రోజు రానింటికి పోయి.
అంత నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే మమ్మీ. గవ్వేనావే నువ్వు మాట్లాడాల్సిన మాటలు. దాంట్లో తప్పేమున్నదిరా? నేను లా చదివినా, అర్థమవుతుందా? గిసొంటి అన్నీ ఏం కాదు. జీవితంలో రోజు జరిగే వాటిని దాచిపెట్టుకోడు, భయపడు వేయద్దు. ఏమని ఇప్పుడు నేను రోజు అలసిపోయి వచ్చినా కూడా సతాయిస్తుందా అని అడుగుతున్నా. ఏమోనే మమ్మీ, నీతోటి మాట్లాడు నాతోటి అయితలేదు ఈ మధ్య. అయిపోయి ఇంకేంటి? వెళ్ళాము ఇన్ని మొత్తం మార్చేసింది. 4 రోజులు మంచిగా ఉన్నది, తర్వాత కొత్త ఇంకెక్కిచ్చుడు ఎక్కిచ్చుడు ఎక్కిచ్చుడు ఎక్కిచ్చి ఎక్కిచ్చి గిట్ల తయారు చేసింది. అరే మాట మాట్లాడితేనే సాయిస్తలేడు. అమ్మా నాకు తెలుసు, మొత్తం వీళ్ళే కొనుంటేనా ఎన్ని నాటకాలు ఆడేటోళ్ళు. గీసంటి టైంలోనే పెట్టాలి పైసలు, పెడితే ఇది నా ఇల్లు అనొచ్చు, లేకపోతే ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళగొట్టేటోళ్ళు. అన్నయ్యని తీసుకొస్తే అయిపోతుండే కానీ అని ఎత్తుకొని ఆడిస్తుంది మా అత్త. ఇప్పుడు నేను అడిగినా అనుకో, ఎటు పోతానో ఏంది అని సాగు చంపుతుంది. చెప్పక చేయక వచ్చిన. చెప్పేస్తే ఏమైతుండనే? ఆమె కంగారు పడదా? ఏం పడది, ఆమెకు తెలుసు నేను ఎటు పోయేది ఏందని. చెప్పానే అట్లా చెయ్యొద్దు. వాడిని విడిచిపెట్టి ఎట్లా వస్తావు చెప్పు? ఏ పోతానే ఒక 5 నిమిషాలు అయినాక. టార్చర్ ఉన్నది ఇంట్లో. బా ఏమైంది గట్లెందుకు వేస్తుంది మరి? నువ్వేమన్నా అంటున్నావా ఆమెను? అంటున్నా. మా ఇంటికి ఎందుకు వచ్చినావు పో అని రోజు టార్చర్ చేస్తున్నా. అత్త సంగతి చూడాలి నువ్వు. బ్యాంకాక్ నుంచి మసాజ్ ఆయిల్ తెప్పించుకున్నది. అబ్బో గవే తక్కువైనా ఏటా ఇప్పుడు ఆమెకు? బిడ్డ ఉన్నది కదా, బిడ్డకేం పని ఈమెకేం పని? ఆమె తెప్పించుకున్నది ఈమెకి ఇస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ మంచిగా పోతాయి అట్నే దాంతో. నీకు కావన్నా ఈమాట ఒకటి? నాకు గంతగానం ఏం కాలేవు. ఇంకా మసాజ్ ఆయిల్ పెట్టుకునేంత తీరికేడ పాడైంది ఇప్పుడు. ఏమున్నదే, నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది. నీకేందే, మంచిగా రాజు మసాజ్ చేస్తాడు. శరతానం చేయమనే? శరతాన వేస్తాడు, నేను చూస్తీగా. శరతా నాకు శాత కాదు. ఏమైనా మా మాటలు సాటుకు వచ్చి ఉంటుంది అంటే ప్రైవసీయే లేకుండా పోతుందంతా. మీ బెడ్రూమ్ మంచిగా ఉన్నది, లోపలికి ఏం మాట్లాడినా వినబడది. మా బెడ్రూమ్ అయితే చిన్నగా ఉంటుంది, ఏది మాట్లాడినా అన్నీ వినబడతాయంటే. డోర్లు పెట్టుకోని పట్టికి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడద్దు. డోర్ పక్కకే పాడైంది కదే, డోర్ పక్కకు నిల్చుంటే అన్నీ వినబడతాయి. డోర్ పెట్టినాకంతే పెట్టకున్నాకంతే. గట్టినుడేందే మరి అంతా. పంటి రూమ్ ఉంది కానీ మంచిగా లోపలికి ఉంటుంది, అలా వండుకోండి. అలా మాట్లాడితే ఏమి వినబడదు అనుకుంటా. ఇప్పుడు మేము ఆ రూమ్లోకి షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు నేను ఎంత చెప్పానో మళ్ళీ నన్ను ఏమంటారో. ఏది మాట్లాడాలన్నా ఏం అడగాలన్నా భయమే అయిపాడైతుంది. దానిదేమున్నదే, శరత నాకు చెప్పు ఆ రూమ్లోకి పోదామని. మంచాల ఇళ్ళకి షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఏమో మామ యూక అలా కూర్చొని పేపరే అవుతాడు. ఇప్పుడు నేను అలా పోదామంటే మళ్ళీ ఏం రచ్చ చేస్తారో ఏమో. మెల్లగా అడుగుతా, శరత్కి చెప్తా. బంటి వాళ్ళు వచ్చడే లేదు, వచ్చినప్పుడు ఇంట్లో వంట అయిపోయాయి. లేకపోతే వాళ్ళనే అల్ల వండమనుండ్రి చిన్న రూమ్లో. అద్దద్దు, వాళ్ళు అందులోనే వండని. లేకపోతే వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు మాట్లాడుకునేటివి కూడా వింటుందాన్ని. వాళ్ళకి చెప్తే గలీజ్ ఉండదా? అట్లా చెప్పకు. ఆ రాజేశ్వర ఆంటీకి తెలిసిందంటే గలీజ్ ఉంటుంది. ఆ పిల్ల ఏమన్నా చెప్తుంది అనుకున్నావానే? అన్నీ అందులోనే పెట్టుకొని ఫీల్ అవుతుంది పాపం. 10,000 పెట్టి కొనుక్కొని నీకు ఇచ్చిందా మీ అత్త? గ్రేటే. అంత సీన్ ఏం లేదు. రాజుని అడిగిన నాకు అది కావాలని. ఏం చేసిండో పట్టుకొని వచ్చిండు. ఇక ప్రొద్దులు లేవంగానే దాని గురించి స్టార్ట్ చేసింది, ఎందుకు తీసినావని. ఆమెకు తెలియదు అట్నావే, తెలియకుండా తీసుకొని వచ్చిండు. ఆమె ఎందుకు తీసుకొచ్చినావని అడుగుతుంది. గుర్తు పట్టదా? రాజేమో తీయలే అంటాడు, నేను తీసినా అని చెప్పిన. తీసినా అని చెప్పినవానే, అవసరమా సపడే కూకుండాక? లేకపోతే అన్నిటికీ భయపడుకుంటా కూర్చోమంటావా? అబ్బో మరి ఆనమ్మనే నానే మాట్లాడేది. నేను పోతానే ఇక. కొంచెంసేపు కూర్చోవే, 5 నిమిషాలు కూడా ఉండవా? ఏ పోతా, మళ్ళీ ఎటువైందని ఎతుకుతుంది, మళ్ళీ రచ్చ చేస్తుంది ఇంట్లో. సరే నేనే వస్తుంది ఎప్పుడన్నా. రారాదే, ఊకి ఇంట్లో ఏముంటావు? మీ రాజు 24 గంటలు ఇంట్లోనే ఉంటాడు. అట్లా వచ్చిపోతేంది? సరే సరే, మా రాజుకి ఎప్పుడు నేను కనబడుతూనే ఉండాలి కళ్ళ ముందట. సరేనే, మళ్ళీ వస్తే కన్నయ్యని తీసుకొని రా. సరే. కన్నయ్య చిన్నారి పెద్దగైనాక సేమ్ ఉంటారు కావచ్చు చూడ్డానికి. ఇప్పుడైతే అట్లా ఏం అనిపిస్తలేదు. కొందరు వేరు వేరు కూడా అంటారు, బాబు పాప కదా. 2 బాబులు 2 పాపలైతే సేమ్ కనిపిస్తారు. బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తారో కానీ నాకైతే మస్తు తేడా అనిపిస్తుంది. మీను, బంటితో వెళ్తే అయిపోయేది కదా. బోర్ కొడుతుందా? తిరుగుతూనే ఉన్నావు. అవును మమ్మీ, చాలా బోర్ కొడుతుంది. రేపటి నుంచి వెళ్తాను. లేకపోతే చదువుకో. నేను చదువుకోను. ఏదైనా సినిమా చూడకపోయావా? నేను ఒక్కదాన్ని చూడాలా? నువ్వు వస్తావా?
ఇక్కడ అన్నీ విడిచిపెట్టి రావాలా? అబ్బా రావచ్చు కదా మమ్మీ, అందరిది లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఏం పని ఉంది నీకు మళ్ళీ ఈవినింగ్ దాకా? ఏంటిదత్తమ్మా, చిన్న కూతురు ఏమంటుంది? కూర్చోండి అల్లుడు. ఏమైంది మీనాక్షి, బోర్ కొడుతుందా? అదేం లేదు బావా. నాకు బోర్ కొడుతుంది. మీ అక్క ఏమో పడుకుంది. మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోకపోయారా అల్లుడు? మార్నింగ్ లేటుగా లేచిన కదా అత్తమ్మ, ఇప్పుడు ఇంకేం రెస్ట్ తీసుకుంటా. బంటి అడిగాడు మీ గురించి, ఆఫీస్కి వస్తారేమోనని. బంటి పెళ్ళాం ఇక్కడ ఉండంగా నేను ఆఫీస్కి ఎందుకు పోతా అత్తమ్మా? నిన్ననే వచ్చారు కదా అని లేపలేదు. వెళ్ళేవారా మీరు కూడా? ఏమో అత్తమ్మా, ప్రియాంక ఇప్పుడే వద్దు అంటుంది. ఒక 2-3 మంత్స్ అన్నా మొత్తం గ్యాప్ ఇచ్చేయమంటుంది. కొంచెం స్ట్రెస్ రిలీవ్ అవుతుంది కదా అల్లుడు. ఎలాగూ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారు కదా, మంచిదే. కానీ ఇట్లా బోర్ కొడుతుంది. ఏం కొత్త సినిమాలు వచ్చినాయి మీనాక్షి? ఏమో బావా, నాకు తెలీదు. అదే అంటోంది మమ్మీ సినిమాలు చూద్దాం రా అని. దానికి కూడా బోర్ కొడుతుంది, బంటి లేడు కదా. కొంపదీసి మమ్మీ బావతో సినిమా చూడమన్నది కదా. మేమిద్దరం ఖాళీగా ఉన్నామన్నమాట, మాకు బోర్ కొడుతుందంటే. అయ్యో అలా ఎందుకు అనుకుంటారు అల్లుడు? మీనాక్షి, సినిమా చూద్దాం పదా. నేను రాను బావా, నాకు చదువుకునేది ఉంది. ఇప్పటిదాకా చూద్దామన్నావు కదే, ఇప్పుడు చూడాలని లేదు మమ్మీ, నేను చదువుకోవాలి. మీనాక్షి, ఆ టీవీ రూమ్ ఎక్కడన్నా ఉంది? అక్కడే అల్లుడు, కిచెన్ వెనకాల సైడు. అదే కదా, అప్పుడు ఎప్పుడో పోయినా వాళ్ళకి మర్చిపోయినా. అది ఒకసారి వస్తేంది మీనాక్షి, ఒకసారి అవన్నీ కనెక్షన్స్ పెట్టిపోగదా. ఆ కనెక్షన్స్ రిమోట్ ఎక్కడుందో చూపెట్టు ఒకసారి. రా, ఏమన్నా కొత్త సినిమాలు వచ్చినాయో చూద్దాందా. ఇప్పుడా? ఇప్పుడే రా, మళ్ళీ ఈవినింగ్ అయితే బంటి వస్తాడు. రా మీనాక్షి, అక్కడ వెయిట్ చేస్తాను. ఏంటి తను కావాలనే చేస్తున్నాడా? ఇందాకే సారీ సారీ అన్నాడు, అసలు మళ్ళీ నాతో ఎలా మాట్లాడుతున్నాడు? నేను అక్కడికి వస్తే సినిమా చూస్తాడా? ఛీ, బావతో నేనెందుకు సినిమా చూస్తాను? ఏమైంది, వెళ్ళవే. బావతో సినిమా చూడమంటావేంటి మమ్మీ నువ్వు? సినిమాలు ఎలా ఉంటాయో నీకు తెలీదా? నీ మొహం, నేను సినిమా చూడమని అనట్లేదు, కనెక్షన్స్ పెట్టమంటున్నాడు కదా. నేను వెళ్ళను మమ్మీ, లక్ష్మిని పంపిస్తాను. ఏమైంది? బావ చూపెట్టమన్నాడు కదా, రమ్మన్నాడు. నాకు ఇష్టం లేదు. సరే, లక్ష్మినే పంపిద్దాం. లక్ష్మి, లక్ష్మి. అమ్మ, ఆ టీవీ రూమ్లో టీవీ కనెక్షన్లు పెట్టుడు తెలుసా నీకు? నాకేం తెలుసమ్మా, తెలది. అప్పుడప్పుడు చూస్తావు కదా నువ్వు కూడా, తెలియదా? ఏదో మీరు చూడంగా బోరు కొడితే కింద కూర్చొని 5 నిమిషాలు చూస్తా, కనుక వైర్లు పెట్టుడు నాకు తెలియదమ్మా. చూడమంటే మా చూస్తా, నా మొగునికి మా తెలుసు, అన్ని పెడతాడు ఏందో ఏందో. అయితే అతన్ని పంపించు, ఒకసారి వెళ్ళి పెట్టమని చెప్పు. సినిమా ఇస్తాడా సారు? ఓ, నా మొగుని కూడా పానం సినిమాలంటే, చూస్తాడు ఈయన కూడా పోయి. చూడమను, వెళ్ళు, చెప్తా. అందరు బొమ్మని లక్ష్మి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సరే అమ్మా, నేను ఆ రూమ్లోకి వెళ్తున్నాను. ఏం జరిగింది? ఏమని చెప్పాలి మమ్మీకి? వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడని చెప్పాలా? ఛీ, అనవసరంగా మమ్మీ ఫీల్ అవుతుంది. సిగ్గు లేకుండా టీవీ రూమ్లోకి రమ్మంటున్నాడు. నేను ఎలా వస్తాననుకున్నాడు వేస్ట్ గాడు. వాడి సంగతి బంటితో చెప్తాను. మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మమ్మీకి చెప్పాలి. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంతగా? ఏం లేదు మమ్మీ, చదువుకునేది ఉంది కదా, ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. చదువుతావా నువ్వు? బంటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటావు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిందే పోయి రాసేస్తావు కదా. బంటి ఆఫీస్కి వెళ్తున్నాడు కదా మమ్మీ, మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను నా రూమ్కి వెళ్తున్నాను, లోపల డోర్ లాక్ చేసుకుంటాను, సరేనా? ఎవరు డోర్ కొట్టినా తీయను. ఏదైనా ఉంటే నువ్వు కాల్ చెయ్యి. సరే. వా, ఎంత మెత్తగా ఎంత లేతగా ఉన్నది ఇది. మీనాక్షి, నిన్న అసలు ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినో ఏమో. ఇంతకుముందు వచ్చినప్పుడు ఏమనిపించలేదే, ఇప్పుడు దాన్ని చూస్తే వశపడతలేదు నాకు. వాడు రోజు ఆఫీస్కి పోతాడు, దాన్ని ఎట్లనన్నా వేసి ఏదో ఒకటి చేయాలి. అది బాగా పిరికిది, భయపెడితే నోరు మూసుకుంటుంది. ఏమవుతుంది? ఎట్లాగో ఓపెనింగ్ అయింది, 1 గంట సేపు పోర్చుకోమని చెప్తా. ఎంజాయ్మెంట్ అంటే ఏందో చూపిస్తా. వాడు ఏం పట్టించుకుంటాడు, ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో కూడా ల్యాప్టాప్ పట్టుకొనే ఉంటాడు. మెల్లమెల్లగా దగ్గర చేసుకోవాలి దాన్ని.
ఇప్పుడేమున్నదిలే, ఎట్లాగో ఇక్కడనే ఉందామని ప్లాన్ వేస్తున్నా కదా, ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. ఏ డ్రెస్ వేసినా కసక్కు కనబడుతుంది. అబ్బా, ఎంత మంచిగా ఉన్నది ఆ ఫీలింగ్ అసలు. వెనక నుంచి హగ్ చేసుకొని కిస్ పెట్టుకున్నా. మీనాక్షి, సారు అగో నువ్వు వచ్చినవేందమ్మా? ఏందో టీవీ కనెక్షన్లు పెట్టమన్నమాట కదా. ఆ, మీనాక్షి ఏది? ఆనే ఉన్నది అమ్మ దగ్గర కూర్చొని. ఒకసారి మీనాక్షిని రమ్మను పో. సరే సారు. తొందర రమ్మను. పోతా సారు. ఇక మా సార్ వస్తాడు, కనెక్షన్లు అయితే పెట్టిపోతాడు. మళ్ళా మీ సారెందుకు? మీనాక్షి పెడుతుంది కదా. అబ్బో ఒక పిల్లతోటి పని చేపిస్తుందా అమ్మ? మా అమ్మ తిడుతుంది పెద్దమ్మ. మీనాక్షి అమ్మకు ఏం పని చెప్పొద్దంటది. అందుకే మా సార్ని పిలిచి పెట్టమన్నది. వస్తున్నాడు మా సారు. మీనాక్షి అమ్మను పిలుచుకొస్తా. సరే పిలుచుకురా పో. తొందర రమ్మను, ఒక పనున్నది ఇడ. సరే సరే. ఈయనకు మీనాక్షి అమ్మతో ఏం పని? ఈ చీకటి రూమ్లోకి రమ్మంటాడు. ప్రియాంకమ్మ ఎడవైంది. సప్పుడేక ప్రియాంకమ్మ దగ్గరకు పోయి చెప్తా, సారు సినిమా చూస్తాడు రమ్మంటాడని. అమ్మా, నా మిన్ను ఏం చేస్తుందో ఏంటో. కాల్ చేస్తే సీరియస్గా మాట్లాడుతుంది. ఆఫీస్కి రావే అంటే రాదు. ఇప్పుడు చేస్తే ఇంటికి రమ్మంటుంది. ఇప్పుడు అస్సలు చేయొద్దు. ఆ అత్తయ్య ఉంది కదా, చూసుకుంటుందిలే. మెసేజ్ చేస్తే రిప్లై ఇయ్యది. ఏం కోపం పెట్టుకుంటుందో ఏమో. ఎన్ని రోజులని ఆఫీస్కి వెళ్లకుండా ఉంటారు? అత్తయ్యకే కాల్ చేసి అడుగుతా, తిన్నదా మీనాక్షి అని. నేను తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను. ఏం చేస్తున్నావురా?